బద్వేల్ పట్టణంలోని ఎన్జీఓ హోం నందు పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వంలో ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలిశెట్టి దామోదరరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్కు ఒక చరిత్ర ఉందని, ప్రభుత్వంలో విలీనం కాకమునుపు కార్మికులుగా ఉన్నప్పుడు కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేసే ఏకైక అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అని అన్నారు. ప్రభుత్వంలో విలీనం జరిగిన తర్వాత కొన్ని నష్టాలు జరిగినప్పటికీ లాభాలు కూడా ఉన్నాయని, ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డిపోలో ప్రతి ఒక్క విషయం ఏదైనా సమస్య వస్తే కమిటీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద లెటర్లు ఇచ్చి దాన్ని పరిష్కారం చేసే దిశగా ముందు మన నాయకులతో, జిల్లా కార్యదర్శులతో, డిపో నాయకత్వంతో ముందుకు పోయి ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కరించుకుంటూ వస్తున్నాం. అలా విని ఇంకా ఇక్కడికి మనకు హాజరు కాని మన సోదరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఇక్కడ తెలుసుకున్న విషయాలు మీ ద్వారా తెలియజేయాలి. ఎంత సంతోషంగా ఉందంటే నేను అయినా కూడా మన ఎంప్లాయీస్ యూనియన్ ఇంకా పటిష్టంగా జరిగింది. అందుకు అందరికీ నా హృదయపూర్వక 10వ తేదీ కూడా మహిళా మీటింగ్ విజయవాడలో ఉంది అని ఫోన్ చేసినారు. విజయవాడ నుండి ఆ రోజు కూడా వస్తానని చెప్పాను. కాబట్టి మన సమస్యలు ఏమన్నా ఉంటే మహిళలనే కాదు, ఎవరి సమస్యలైనా, అంతర్గత సమస్యలైనా జిల్లాలో కానీ, జోన్లో కానీ, డిపోలలో కానీ మనం ఏమీ చేసింది లేదు. డిపోలో కానీ, జిల్లాలో కానీ మనం డిపోలో చేయగలిగింది ఒక లీవులు, ఒక డ్యూటీ డివియేషన్లు అంతే. ఏదైనా కేసు ఇచ్చే లిఫ్ట్ చెప్పడము, మిగతా అన్ని సౌకర్యాలు ఒక అప్పీల్ విషయం అయితే, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయితేనేమి, గతంలో విలీనమైన తర్వాత చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి. ఓటీ డబ్బులు ఏపీ చేసి అమరావతి సారు వెళ్ళిన తర్వాత ఎంపీ గారిని కలవడం, ఎంపీ గారు అయ్యా దామోదర్ గారు మీరు కూడా మన బొమ్మరాజు సార్ మీటింగ్కి వెళ్తే మీరు నమ్మండి నమ్మకండి 110 సభ్యత్వంలో 108 మందిని హాజరుపరిచారు మన సభ్యులు. అసలు ఏమన్నా ఆ కమిటీ ఏ విధంగా వెళ్ళిందని సార్ చెప్పండి. అంటే 21 మంది లేడీస్ ఉన్నారు, 21 మంది రాలేదు. ఎందుకంటే కమిట్మెంట్, ఇలాంటి కమిట్మెంట్ డిపోజ్. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మన యూనియన్ చరిత్ర 72 సంవత్సరాల చరిత్ర. అంటే అంత చరిత్ర గల యూనియన్లో ఏఐటీసీ ఎర్ర జెండా ముద్దుబిడ్డలుగా మనం ప్రారంభించి మన ప్రస్తావన 72 సంవత్సరాల్లో 26 మహాసభలు జరుపుకొని మన మే 24 జరుపుకున్న రాష్ట్ర మహాసభ ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో జరపగలమో లేదో తెలియదు. చూశారు మీరు, సుమారు 6,000 మంది హాజరవుతారనుకుంటే ఆ మహాసభకి 11,000 మంది హాజరయ్యారు. 11,000 మంది. ఆర్టీసీ చరిత్రలో 92 ఆర్టీసీ బస్సులు, 7 ప్రైవేట్ బస్సులు, 250 కార్లు. ఎందుకంటే మనం 20 మంది సెక్యూరిటీని పెట్టాం, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళంతా లెక్క పెట్టి మనకి డేటా ఇచ్చారు. ఆ 250 కార్లు కాకుండా అక్కడక్కడక్కడ బ్రాంతి షాపులకు నాపుతాయి కదా, అవన్నీ లెక్కేసుకుంటే 50-60 కార్లు ఉన్నాయి. అంటే 300 పైబడి కార్లు, 100 సంఖ్యలో బస్సులు అంటే ఆషామాషి కాదు. ఇంతవరకు ఎంప్లాయీస్ ఉన్న ఇమేజ్ వేరు. రాష్ట్ర మహాసభ తర్వాత మన యూనియన్ ఇమేజ్ మారింది. ఎందుకు మారింది? మొన్నటి వరకు విలీనం వరకు ఎలక్షన్స్ ఉండేవి. ఎలక్షన్స్లో మనం ఒకసారి గెలుస్తాం, ఎన్ఎంఏ ఒకసారి గెలుస్తూ ఉంటారు. ఎవరి రికగ్నిషన్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఆటోమేటిక్గా 10 నుంచి 5 వరకు ఉంటుంది సిస్టమ్ ప్రకారం, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సర్కిల్ ప్రకారం. కానీ విలీనం తర్వాత
ఇక ఎన్నికలు లేవు కాబట్టి అందరూ సమానమే, యూనియన్స్ లేవు అని రకరకాల మేనేజ్మెంట్ వాయిస్ వినిపించడం వలన మన జరిగినటువంటి సీసెస్ ఎన్నికలు అన్నింటినీ గెలిచింది. చూసారు కదా ఎన్నం ఎందుకు గెలిచింది? ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసేవాళ్ళు, మనం పొత్తులతో పోటీ చేసేవాళ్ళు. ఈసారి ఎన్నం ఓడిపోతాం భయంతో ఎస్డబ్ల్యూని కలుపుకొని పొత్తులుగా పోటీ చేసినప్పుడు కూడా మనం ఒంటరిగా పోటీ చేసినా సరే 32 సీట్లలో సుమారు 31 సీట్లలో 31 సీట్లలో ఒకటి పోయింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన